అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు నేను ఇంకా మా ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ కలిసి లేపాక్షి అలాగే ఇక్కడ శ్రీనివాస్ సాగర్కి వచ్చామండి. ఇక్కడ చూడొచ్చు చాలా కార్స్ అన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది బోట్లో ప్రయాణించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలామంది బోట్లో వెళ్ళడానికి ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని, ఈ రోజుకి నెరవేరిందనమాట. సో ఇప్పుడు అయితే మనం త్వరగా వెళ్దాం. అక్కడ ప్లేస్ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడంతా కూడా చాలా వెహికల్స్ వచ్చాయి, కర్ణాటక నుండి అలాగే ఆంధ్ర నుండి అంతా కూడా చూడొచ్చు. వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేస్తున్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ పిల్లలతో సహా వచ్చేసారనమాట. మేమైతే మావాడైతే రాలేదు, మా ఫ్రెండ్స్ అలాగే పిల్లలంతా వచ్చారు. మరి ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తాము. ఉండే ఒక నిమిషం ఉండు, వాటర్ దగ్గరికి వెళ్తాము. పల్లవి హాయ్ చెప్పు. ఇప్పుడు మనం వెళ్తోంది శ్రీనివాస సాగర్ డ్యామ్. ఇక్కడ అధికంగా వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ ఫ్లో అధికంగా ఉంటుందట. కర్ణాటకలోని చిక్కబల్లాపురంలో ఉన్న శ్రీనివాస సాగర్ డ్యామ్ అండి ఇది. బెంగళూరు నుండి అయితే 60 కిలోమీటర్స్ వస్తుంది. మన హిందూపురం నుండి 48 కిలోమీటర్లు వస్తుంది. మేము కారులో వెళ్ళాము. ఈరోజు సాటర్డే, ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నింది. ఈ వీడియో తర్వాత ఇషా ఫౌండేషన్ వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడగలరు. కారులో వెళ్ళాము, పార్కింగ్ చేసి నడుచుకుని వెళ్ళాలని చెప్పారు. కార్ని లోపలికి అలో చేయలేదు, కానీ కొన్ని వెహికల్స్ ఆల్రెడీ లోపల ఉన్నింది. అక్కడ కూడా కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నింది. ఈ ప్లేస్లో హోటల్స్ లేవు, కానీ స్నాక్స్ స్టాల్స్ ఇంకా చిరు వ్యాపారుల సందడి అంతా కూడా ఉన్నింది. ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చుట్టూ పంట పొలాలు అలాగే అరటి తోట, ఎక్కడ చూసినా మొక్కజొన్న పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడనే శ్రీనివాస సాగర్ డ్యామ్ ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూ ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ లేపాక్షిలో వీడియోస్ తీయడానికి టైం ఇవ్వకపోయినా ఇక్కడ మాత్రం నిదానంగా ఉన్నారు. వాటర్లో ఎంతసేపు అయినా అస్సలు టైం తెలియదు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఇషా ఫౌండేషన్ వీడియో, తప్పకుండా వీడియో చూడగలరు. ఈ వీడియోకి ఒక లైక్ ఇంకా షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కావాలి. అలాగే తప్పకుండా కామెంట్ చేయగలరు. మరి శ్రీనివాస సాగర్ డ్యామ్ చూసేద్దామా? మరి మొదటగా ఇలా తక్కువగా వాటర్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్ గా ఎక్కువగా వస్తుంది. మనకు ఫ్రీ బస్లో అయినా సీట్ వదులుతారేమో, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం ఒక్కరు కూడా నిల్చున్న ప్లేస్ వదిలి వెళ్ళరు. ఆ వాటర్ వచ్చే ప్లేస్ అంతా నిల్చొని అలాగే ఉంటారు. ఇక్కడ పాచి ఎక్కువగా ఉంది. ఒక 12 సంవత్సరాల అబ్బాయి అనుకుంటా పడిపోయాడు. తలకి ఎంతగా తగిలిందో పాపం, అలాగే లేచి వెళ్ళిపోయాడు. అసలు నీటిలో రాళ్ల మీద పరిగెత్తకూడదు, స్లిప్ అవుతూనే ఉన్నారు. ఇక్కడైతే చాలా పాచి ఉన్నింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అంతా కూడా కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. ఇక్కడంతా చాలా పాచి ఉంది. ఎలా ఉంది పల్లు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకేమనిపిస్తుంది ఇక్కడ వచ్చింటే? ఒక్కోసారి వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి వాటర్ ఫ్లో తక్కువ ఉంది. సడన్ గా ఒక్కోసారి వాటర్